హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజు టాక్స్. ఈ రోజు వీడియోలో మీకు ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ అయితే చూపించబోతున్నాను. సో ఇవన్నీ కూడా నేను అమెజాన్ నుండి ఆర్డర్ ప్లేస్ చేశానండి. అండ్ నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. వెల్కమ్ బ్యాక్ అండి. ఈ రోజు కలెక్షన్ లో మనం చూస్తున్న ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ రేనీ బ్రాండెడ్ లిప్స్టిక్. సో ఇది ఆల్రెడీ నేను న్యూడ్ కలర్ లో తీసుకుని రివ్యూ అయితే చేశాను. నాకైతే దీని యొక్క టెక్స్చర్ కానీ సో దీని యొక్క వర్కింగ్ అని నాకు బాగా నచ్చింది. సో ఇది ఒక మనకి బడ్జెట్ లో అయితే వచ్చేస్తుందండి. అండ్ ఏంటి అంటే మనకి ఒకే లిప్స్టిక్ లో 5 కలర్స్ ఉంటాయన్నమాట. వెరీ నైస్ క్రీమీ టెక్స్చర్ అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనం ఇలా బ్యాక్ సైడ్ నుండి ఇలా తీసుకోవడం, ఫ్రంట్ కి ఇలా పెట్టుకోవడం. సో మనం చిన్నప్పుడు పెన్సిల్స్ యూజ్ చేసే వాళ్ళం కదా, సో అలా ఉంటుందన్నమాట దీని యొక్క వర్కింగ్ అన్నది. వెరీ క్రీమీ అన్నమాట. బట్ లాంగ్ లాస్టింగ్ గా అయితే ఉండదండి. బట్ ఏంటంటే వేసుకున్న ఒక 2-3 అవర్స్ వరకు కూడా మీకు పిగ్మెంటేషన్ అనేది బాగుంటుంది. స్మూత్ గా లిప్స్ పైన వేసామా వేలేదా అన్నట్టు అయితే ఉంటుంది అనమాట. ఇవి డార్క్ కలర్స్, న్యూడ్ కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ అండి, సో లిప్స్టిక్స్ లోనే ఇంకొక డిఫరెంట్ కైండ్ అయితే నేను ట్రై చేశాను. అది వచ్చేసి కంప్లీట్లీ ఆయుర్వేదిక్ లిప్స్టిక్స్ అనమాట. సో ఇది వచ్చేసి జస్ట్ హెర్బ్స్ బ్రాండ్ నుండి అయితే తీసుకున్నారండి. సో ఇందులో వచ్చేసి మనకి చాలా చాలా స్మాల్ లిప్స్టిక్స్ అయితే వస్తాయి. నాట్ ఈవెన్ మనకి బుల్లెట్ లిప్స్టిక్ కంటే చిన్నవి ఉంటాయి అనమాట. వెరీ వెరీ క్రీమీ టెక్స్చర్ ఉందండి దీనికి. అండ్ నెక్స్ట్ అయితే ఐబ్రో పెన్సిల్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్రాండ్ లాక్మీ అండి. సో మనకి లాక్మీ బ్రాండ్ లో చాలా తక్కువ ప్రైస్ కి దొరికే ప్రోడక్ట్ లో ఇది ఒకటని చెప్పుకోవచ్చు అనమాట. సో లైక్ దీని యొక్క కాస్ట్ 69 రూపీస్ అని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ అంతే రేంజ్ లో ఉంటుందన్నమాట. సో టెక్స్చర్ వైజ్ కూడా అయితే నాకు బాగుందండి. సో ఆల్రెడీ నేను ఐబ్రో పెన్సిల్ కాస్ట్లీ అయితే తీసుకున్నాను. అది నాకు 2 months లో అయితే అయిపోయింది అనమాట. సో నేను మరీ అంత ఎక్స్పెన్సివ్ రేంజ్ ఆఫ్ ఐబ్రో పెన్సిల్స్ అయితే యూజ్ చేయాలని అనుకోవట్లేదు. సో అందుకనే నేను బేసిక్ లెవెల్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నాకు బ్లాక్ కలర్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే కాజల్. సో కాజల్ వచ్చేసి నేను ఫేసెస్ కెనడా నుండి అయితే తీసుకున్నానండి. సో ఇది కూడా ఏంటంటే మనకి 24 hours లాంగ్ లాస్టింగ్ గా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఆపరేటింగ్ అయితే ఇలా వస్తుందండి. సో దీని యొక్క టెక్స్చర్ కూడా నాకు అయితే బెటర్ గా అనిపించింది. కొంచెం డార్కర్ షేడ్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. అండ్ వెరీ స్మూత్ గా గ్లైడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నా ఫేవరెట్ బ్రాండ్స్ లో ఒకటి వావ్. సో వావ్ లో నేను ఆల్రెడీ చాలా ప్రోడక్ట్స్ అయితే చూపించాను కదా. హెయిర్ కి సీరం ఏంటి అండ్ హెయిర్ యొక్క కండిషనర్ ఏంటి. సో నౌ ఇప్పుడైతే నేను మాయిశ్చరైజర్ ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. సో దీని యొక్క టెక్స్చర్ అయితే మనకి స్మూత్ గా ఉంటుంది. సో మనకి మాయిశ్చరైజర్ వింటర్ లోనే యూజ్ చేయాలి, రిమైనింగ్ సీజన్స్ లో అవసరం లేదు అని అలా ఫీలింగ్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఏ సీజన్ లో అయినా మన స్కిన్ ని మాయిశ్చరైజర్ గా ఉంచడానికి ఈ మాయిశ్చరైజర్స్ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కోకో బటర్. సో మంచి స్మెల్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రాగ్రెన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ స్కిన్ కూడా లాంగ్ లాస్టింగ్ గా స్మూత్ టెక్స్చర్ తో అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నెయిల్ పాలిషెస్ అండి. సో ఇవి వచ్చేసి ఎందుకు స్పెషల్ అంటే, సో మనకి నెయిల్ పాలిష్ లో చాలా మంది వినే ఉంటారు హార్ష్ కెమికల్స్ ఎన్నో ఉంటాయని చెప్పేసి. సో ఫర్ ది వెరీ ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను టాక్సిక్ ఫ్రీ నెయిల్ పాలిష్ అనమాట. సో ఇందులో మనకి 5 హార్మ్ఫుల్ టాక్సిక్ కెమికల్స్ ఏవైతే మనకి నెయిల్ పాలిష్ లో యూజ్ చేస్తూ ఉంటారో సో అవి లేకుండా ఇవైతే ప్రిపేర్ అయ్యాయి. సో ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ ఇన్సైట్ అండి. అండ్ యాజ్ వెల్ ఏంటంటే ఇది లాంగ్ లాస్టింగ్ గా కూడా అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి లైట్ బ్లూ కలర్ అండి, వెరీ లైట్ షేడ్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి సింప్లీ స్మాషింగ్. సో 177 దీని యొక్క కోడ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డార్క్ బ్లూ షేడ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పేస్టల్ గ్రీన్ కలర్ వచ్చిందండి. అండ్ దీని యొక్క షేడ్ నెంబర్ వచ్చేసి 178. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా, సో అది కూడా అయితే తీసుకున్నా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్. సో వీటి యొక్క షేడ్స్ అండ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో నేను మెన్షన్ చేస్తాను. అండ్ టెక్స్చర్ వైజ్ అయితే బాగున్నాయండి. అండ్ నెక్స్ట్ అయితే నేను చాలా డేస్ కి నాకు బాగా ఉపయోగపడే ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను. అదేంటంటే మేకప్ రిమూవర్ అనమాట. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ వీడియోస్ కోసం మేకప్ వేసుకుంటాం. సో ఒక్కొక్కసారి ఏంటంటే బాగా లేజీగా అనిపిస్తే మేకప్ అనేది రిమూవ్ చేయకుండా కూడా అలా వదిలేస్తున్నట్టయితే సో ఫేస్ అయితే చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో దానికోసం కొంచెం అంత లేజీ టైమ్స్ లో
యూస్ చేసుకోవడానికి అని చెప్పేసి ఈ మేకప్ రిమూవర్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ సింపుల్ అండి. సో ఇదేంటి అంటే మన మేకప్ కానీ అండ్ ఈవెన్ బయటకు వెళ్ళినప్పుడు చాలా డస్ట్ అయితే మనకి కనిపించకుండానే మన స్కిన్ పైన అక్యుములేట్ అయిపోయి ఉంటుంది. జస్ట్ మనం కాటన్ పైన స్మాల్ అమౌంట్ మనకి చూడడానికి వాటర్ లానే ఉంది, బట్ ఏంటంటే మన హ్యాండ్ పైన వేసుకోగానే ఒక సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది అనమాట. సో ఇదేంటంటే మన స్కిన్ ని హైడ్రేట్ చేసి కూడా అయితే ఉంచుతుంది అనమాట. అంటే ఫ్రాగ్రెన్స్ అయితే లేదండి. సో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే ఇందులో యూజ్ చేయట్లేదు. సో స్కిన్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్. సో డెఫినెట్లీ మస్ట్ ట్రై. మీకు కనుక నచ్చితే వీడియోని యాజ్ యూజువల్ గా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్ మీరు చూడాలో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్ లో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ యు అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.